నమస్తే. పవన్ కళ్యాణ్ గారు రేపు తెలంగాణలోని కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. చిరంజీవి కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉన్న ఎవరైనా సరే చెప్తుంటారు, చిరంజీవి కుటుంబం వాళ్ళు ఆంజనేయ స్వామిని బాగా ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్లే వారి యొక్క కుటుంబం ఇంత ఎత్తుకు ఎదిగిందనే బలంగా నమ్ముతుంటారు చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ, లేదా చిరంజీవి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తుంటారు. అయితే వాస్తవానికి 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తర్వాత 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తర్వాత 23వ సంవత్సరంలో వారాహి యాత్రకు ముందు వారాహి యాత్రను అక్కడే పూజలు చేసి వారాహి యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. అక్కడ ఇన్ని రోజులు ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగా దర్శించుకున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు.